నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైషు అమ్మ, ఇప్పుడు ఈ వైషు అమ్మ కేస్ ఎంత పెద్దగా మారిందో మనం చూస్తున్నాం. వైషు అమ్మ అలియాస్ వైష్ణవి ఒక యూట్యూబర్. మంచిగా అంటే చిన్నతనంలోనే ఒక యూట్యూబర్గా మంచి పేరు తెచ్చుకుంది. మంచిగానే ఒక గుర్తింపు అయితే వచ్చింది. ఇంట్లో వాళ్ళు ఏదో కష్టం చేసుకుంటున్నారు, వాళ్ళకి చేదోడు వాదోడుగా ఈ అమ్మాయి ఉంది. మొత్తం 13 మంది అన్న తమ్ముళ్ళకి ఏకైక చెల్లి ఈ వైష్ణవి. ఈ వైష్ణవి ఎప్పుడైతే తన భర్త చేత హతమార్చబడిందో అప్పటి నుంచి చాలా చాలా క్వశ్చన్స్ అన్నీ కూడా రేజ్ అవుతున్నాయి. మామూలుగా మనం ఇంతకుముందు చూసుకున్నట్టయితే కొన్ని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నప్పుడు గవర్నమెంట్ జాబ్ కాబట్టే ఇట్లాంటి అందమైన భార్య దొరికింది అని చెప్పేసి కొన్ని ఏమంటారు రీల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇంత అందమైన అమ్మాయి దొరికింది, గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇట్లా ఉంది, గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇట్లా ఉంది. నేను అందరికీ చెప్పేది ఒకటే, మీరు గవర్నమెంట్ జాబ్ ఉందని చెప్పేసి మీ పిల్లల్ని వాళ్ళ చేతిలో పెడితే ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు వైష్ణవి జీవితంలోకి ఈ హరిబాబు ఎట్లా ఎంటర్ అయ్యాడు అని అంటే మనం మంచిగా అంటే స్టెప్ బై స్టెప్ చూసుకున్నట్టయితే ఈ అమ్మాయిని ఇలానే ఇన్స్టా రీల్స్లలో చూసేసి ఆ అబ్బాయి ఈ అమ్మాయిని నేను ఇష్టపడుతున్నా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అంటే ఇంట్లో పెద్ద మనుషుల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ మాట్లాడితే ఆ రోజే ఆ అమ్మాయి చెప్పిందంట, నాకు వద్దు, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను, నేను 25 సంవత్సరాలు వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటా అని. కానీ ఇక్కడ వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏంటంటే ఆమెని ఏదో గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి నీ లైఫ్ మంచిగా ఉంటుంది, మేమందరం చూడు ఇట్లా కష్టపడుతున్నాం, రూపాయికి ఇట్లా కష్టపడుతున్నాం, నువ్వు గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి ఆయనకి 30,000 వస్తున్నాయి కాబట్టి నీ లైఫ్ మంచిగా ఉంటుంది, ఇప్పుడే 30,000 వస్తున్నాయి, ఇక ముందు ఇంకా జీతం ఎక్కువ పెరుగుతుంది, నువ్వు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తినొచ్చు అని చెప్పేసి ఆమెకి చెప్పి ఆఖరికి ఇక ఆమె మా వాళ్ళందరూ ఇంతగానో బాధపడతారు, ఇక సరే ఆయన బాధ పెట్టుడు ఎందుకు అని చెప్పేసి ఆయన అప్పటిదాకా రిజెక్ట్ చేసిన అమ్మాయే ఈయన పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఈ రిజెక్ట్ చేసిన కాలంలో ఏమైందంటే ఈ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి హరిబాబు అనే వ్యక్తి ఏం చేసిండంటే, మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం, మీ అమ్మాయితో పెళ్లి కాకపోతే నేను చచ్చిపోతా అని చెప్పేసి పురుగుల మందు అయిందట. వీళ్ళందరూ అబ్బో గవర్నమెంట్ జాబ్ ఉన్నోడు కదా, నా పిల్ల కోసం పురుగుల మందు అయిందంటే ఎంత మంచిగా చూసుకుంటారా అని చెప్పేసి ఆ హరిబాబు ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ తల్లిదండ్రులకి ఇష్టం లేకపోయినా కూడా వీళ్ళు పెళ్లి చేసిండ్రు. అది కూడా మంచిగా కట్న కానుకలు వాళ్ళ స్తోమతకు తగ్గట్టు కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేసిండ్రు. కానీ ఏంటంటే ఈ హరిబాబు అనే వ్యక్తికి ఆల్రెడీ ఇంకొక అమ్మాయితోని ఇంకొక రకమైన సంబంధం ఉంది. నిజంగా ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే మనము గవర్నమెంట్ జాబ్ మన కాళ్ళ మీద మనం బతకడానికి మనం కష్టపడుతుంటే గవర్నమెంట్ జాబ్ అయితే ఏంది, ప్రైవేట్ జాబ్ అయితే ఏంది, అసలు ఏ జాబ్ అయితే ఏంటి, మన దగ్గర దమ్మున్నప్పుడు ఏ జాబ్ చేస్తే ఏంది, గవర్నమెంట్ జాబ్ అయితేనే బతకగలుగుతామా, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు బతకలేరా? ఈరోజు గవర్నమెంట్ జాబ్ అని చెప్పి ఆ పిల్ల ఆ పసిపాప ఇద్దరు తల్లి బిడ్డ ఇద్దరు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి. తల్లిదండ్రుల ఆలోచన విధానం ఫస్ట్ మారాలి. తల్లిదండ్రుల ఆలోచన విధానం మారనంత వరకు ఇట్లాంటి వైష్ణవులు ఎంతో మంది తెర మీదకి వస్తూనే ఉంటారు. అప్పటికే అమ్మాయి చెప్పిందంట 2-3 నెలలు ఇట్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో గొడవ పడుతూనే ఉందంట. ఇప్పుడే నాకు పెళ్ళైంది, 19 సంవత్సరాలకి పెళ్ళైంది అని చెప్పేసి ఆ పిల్ల అసలు వద్దు నేను ఇప్పుడే చేసుకొని నేను ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకా డబ్బులు సంపాదించాలి, ఇంకా ఎన్నో కోరికలు ఎన్నో ఆశయాలు ఉన్న పిల్ల జీవితాన్ని ఈరోజు నాశనం అవ్వడానికి కారణం హరిబాబు కాదు, వాళ్ళ తల్లిదండ్రులే, వాళ్ళ అన్న తమ్ముళ్ళే. 30,000 జీతం వస్తుందని చెప్పి ఆ గవర్నమెంట్ జాబ్ ఉందని ఇస్తే ఈరోజు మనిషే లేకుండా పోయింది. ఎందుకు ఇట్లా? చదువుకుంటున్నాం కదా, ఏదో ఒకరి మీద ఆధారపడకుండా, అది ప్రైవేట్ జాబో లేకపోతే గవర్నమెంట్ జాబో ఏదో ఒకరి మీద అయితే ఆధారపడతలేం కదా. పెద్ద మొత్తంలో సంపాదించకపోయినా చిన్న మొత్తంలో సంపాదించినా కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు కదా. ఎందుకు ఈ గవర్నమెంట్ జాబ్ ఆశ నాకు అర్థం కాదు. ఈరోజు చూసుకున్నట్టయితే ఎవరైతే ఈ హరిబాబు వాళ్ళ అమ్మ ఉందో వాళ్ళకి అసలు ఇష్టమే లేదు ఆ పెళ్ళంటే. ఎందుకంటే తక్కువ కట్నంతో వస్తుంది, తక్కువ బంగారంతో వస్తుంది ఇంటికి, మాకు అవసరం లేదని చెప్పేసి మాట్లాడి ఈమె చనిపోయే కొన్ని రోజుల ముందే ఈ వైష్ణవి మీద ఆ హరిబాబు వల్ల తల్లి దొంగతనం పెట్టింది. వాళ్ళ ఇంట్లో ఉంగరం పోయిందని
ఈమె తీసిందని చెప్పేసి అదొక ఫోన్ కాల్ అంటే ఆడియో కూడా రిలీజ్ అయింది. అంటే ఎంత ద్వేషిస్తున్నారు వైష్ణవిని అక్కడ కూడా అర్థం కాలేదా? అసలు అట్లా ఇష్టం లేకుండా అంత బలవంతంగా పెళ్లి చేయాల్సిన అవసరం ఏముంది? మీ పిల్ల మీకు బరువు అయిపోయిందా? పెళ్లి చేస్తేనే లైఫ్ ఉంటుందా, లేకపోతే లైఫ్ ఉండదా? అట్లా దొంగతనం అంటగట్టిన తర్వాత ఆమె ఫోన్లో గట్టిగానే వాదించింది, నీ ఉంగరం ఏంది, ఇంకేంది, మరి నువ్వు ఇక్కడికి వచ్చి ఒట్టేస్తావా, మరి నేను వచ్చి ఒట్టేస్తాను, నువ్వు ఒట్టేయగలుగుతావా అని చెప్పేసి కూడా గట్టిగా మాట్లాడింది ఆమె. అంటే దీనికన్నా ముందే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ, ఆ హరిబాబు వాళ్ళ అన్న, హరిబాబు వాళ్ళ అమ్మ, ఈ హరిబాబు ముగ్గురు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు ఆ అమ్మని ఎట్లయినా వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి తీసేయాలి అని. అప్పటికి హరిబాబుకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగా నూరిపోసేసిండ్రు, నువ్వు వేరే అమ్మాయిని చేసుకుంటే ఎక్కువ కట్నం వస్తుంది, ఎక్కువ ఆస్తులు వస్తాయి, ఇది వస్తుంది, అది వస్తుంది అని ఆయనని మెంటల్గా మొత్తం చేంజ్ చేసి పడేసిండ్రు. ఈమె మీద ఉన్న ప్రేమ, మా పురుగుల మందు తాగిన ప్రేమ మరి ఎటుపోయిందో నాకు తెలియదు, కానీ వేరే అమ్మాయిని చూస్తే వేరే అమ్మాయితో ముచ్చట పెట్టేసరికి, వేరే అమ్మాయితో ఫోన్లో మాట్లాడేసరికి ఈ వైష్ణవి మీద ఉన్న ప్రేమ అంతా వెళ్ళిపోయింది. అట్లా వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళు గొడవలు పడుతుంటే ఈ వైష్ణవి వాళ్ళ అమ్మాయిల్ని సర్ది చెప్తూనే ఉంది. అంటే ఈ వైష్ణవికి వైష్ణవి వాళ్ళ అమ్మకి ఎక్కడో డౌట్ వస్తూనే ఉందంట, ఇది ఎక్కడో తప్పు జరుగుతుంది, ఎక్కడో. మీకు అట్లా తప్పు జరుగుతుంది అన్నప్పుడు మీరు మీ పిల్లని అసలు ఎందుకు అంత నమ్మకం లేకుండా ఆ హరిబాబుతో ఎందుకు పంపించిందనేది నాకు ఇక్కడ క్వశ్చన్. ఇప్పటికీ మీ కూతురు ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత మీరు మీ ఇంట్లోనే ఉంచుకోవాల్సిందే. అండ్ దీనికన్నా ముందు మీకు ఒక విషయం చెప్తా, వీళ్ళ పెళ్ళి వాళ్ళ ఇంట్లో అంటే హరిబాబు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోతే వీళ్ళే, ఈ వైష్ణవి కుటుంబ సభ్యులే చేసిండ్రు. ఈ వైష్ణవి వాళ్ళ పిన్ని ఎవరైతే ఉన్నారో ఆ పిన్ని వాళ్ళ ఇంట్లో ఒక ఇల్లు తీసి, నా కొడుకే అన్నట్టుగా ఒక ఇల్లు తీసి ఆ ఇంట్లో వీళ్ళని కాపురానికి పెట్టిండ్రు. ఇటు సైడ్ అంతా క్లియర్గానే ఉంది. అంటే తల్లిదండ్రులు ఎట్లా అనుకున్నారంటే, నా పిల్ల మంచిగా ఉంటే చాలు, ఎంత పెద్దోడైతేంది, ఏజ్ గ్యాప్ కూడా చాలా ఉంది వీళ్ళిద్దరి మధ్యన. ఆ అబ్బాయికి, ఈ హరిబాబుకి వైష్ణవి కూడా చాలా ఏజ్ గ్యాప్ ఉంది. ఇదంతా వీళ్ళు చూడలేదు, వాళ్ళు చూసింది ఒకటి, గవర్నమెంట్ జాబ్. సీరియస్ చెప్తున్నా, గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అసలు ఈ ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు సంతోషంగా లేరా, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు సంతోషంగా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. అండ్ కమ్మింగ్ టు ద పాయింట్, ఇక్కడ ఈ వైష్ణవికి ఇంకా వాళ్ళ అమ్మకి ఇట్లా అనిపించినప్పుడు, ఎందుకు వైష్ణవి అంటే చిన్నపిల్ల, ఆమెకి అర్థం కాలేదు. మరి వాళ్ళ అమ్మ అయినా కనీసం వద్దు, నువ్వు వెళ్ళకు, నువ్వు ఇక్కడ ఉండు, ఇంట్లోనే ఉండు అని చెప్పాలి కదా, చెప్పలేదు. తనతో పాటు పంపించింది. ఇంకా వాళ్ళ అమ్మ చెప్తుంది, నేను ఇది చేసి పెట్టినా, అది చేసి పెట్టినా, ఇంత తిన్నాడు, అంత తిన్నాడని. ఎంత తిన్నాడమ్మా? నీ కూతుర్ని కూడా తినేసిండమ్మా, నీ కూతురు కడుపులో ఉన్న బిడ్డని కూడా తినేసిండమ్మా. ఈరోజు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత, అంటే ఆ చంపే టైంలో కూడా తనకి అనిపించలేదంటే అసలు ఈ మనిషి ఎలాంటి మనిషి ఒక్కసారి ఆలోచించండి. కేవలం ఒక గవర్నమెంట్ జాబ్ అని మీరు చూసిండ్రు, కానీ ఇక్కడ తాను ప్రేమించిన అమ్మాయి తన బిడ్డ అని కూడా కనీసం తను చూడలేదు. మనము ఫస్ట్ మారాలి. మనము ఏదైతే మీరున్న రోజులు కాదమ్మా, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అయితే నేను నిజంగా చెప్తున్నా, ఇప్పుడున్న జనరేషన్లో చాలా వరకు ఇట్లాంటివి జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అండ్ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ హరిబాబు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు కాబట్టి తనకి హెల్త్ బాగాలేదు, అది బాగాలేదు అని చెప్పేసి మానసిక వేదన, ఇప్పుడు తను చేసిన తప్పుకి రియలైజ్ అవుతున్నాడు. అంటే తప్పు చేసి రియలైజ్ అవ్వడం ఏంది? ఆయన ఏదన్నా దొంగతనం చేసిండా, లేకపోతే ఇంకేదన్నా ఫోర్జరీ సైన్ చేసిండా? ఆయన చేసింది, తను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని, తన కడుపులో ఉన్న తన బిడ్డని చంపేశాడు. ఇట్లాంటి వాళ్ళ కేసులు ఏ లాయర్ టేకప్ చేయొద్దు అని చెప్పేసి బయట అందరూ కోరుకుంటున్నారు. ఆయన ఖచ్చితంగా మరణశిక్ష పడాలి, లేకపోతే ఎన్కౌంటర్ చేయాలని చెప్పి బయట కోరుకుంటున్నారు. ఇప్పుడు తీసుకెళ్ళి ఆయనని హాస్పిటల్లో, ఆయన హెల్త్ కండిషన్ బాగాలేదు, మానసికంగా ఆయన పిచ్చిగా చేస్తున్నాడని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ అలాంటి వాళ్ళని హాస్పిటల్కి ఎలాంటివి ఇంకా ఆయనకి ఫెసిలిటీస్ ఇవ్వకుండా, ఆయనకి ఎట్లాంటి లాయర్ అందుబాటులో కూడా లేకుండా తనకి కరెక్ట్ అయిన శిక్ష పడాలి. ప్రేమించి పెళ్లి చేసుకొని ఇట్లా చంపేయడం అనేది చాలా పెద్ద నేరం. దీనికి వాళ్ళ పేరెంట్స్ అడిగేది ఏంటంటే, మాకు ఇచ్చేయండి, మేము చంపేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు.
మాకు ఇచ్చేయండి, మేము చంపేస్తాం. వద్దు వద్దు అంటుంటే మా పిల్లని మేమే ఆయన చేతిలో పెట్టినాం, ఈరోజు మా పిల్ల లేకుండా అయిపోయిందని చెప్పేసి బాధపడుతున్నారు. కానీ నేను ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులకు చెప్పేది ఒకటే విషయం, మీ పిల్ల మీకు బరువైతుందా, పెళ్ళి చేసుకోకపోతే ఏమన్నా ఇంకేదన్నా జరిగిపోతుందా, ఏమి జరగదు. ఇవాళ రేపు సొసైటీ చాలా వరకు ముందుకు వెళ్ళిపోతుందండి. పేరెంట్స్ ప్లీజ్ మీరు గుర్తుపెట్టుకోండి, పెళ్ళి అనేది మాత్రమే ఒక థింగ్. అంటే ఇప్పుడు పెళ్ళి అనేది పెద్ద పెద్ద వాళ్ళు మీరు చూస్తున్నారు కదా, కోట్ల రూపాయలు ఖర్చు చేసేసి ఎక్కడెక్కడో పెళ్లి చేసుకొని 2 సంవత్సరాలు కూడా కరెక్ట్గా గట్టిగా ఉండట్లేదు, విడిపోతున్నారు. అట్లాంటి పెళ్ళిళ్ళు అవసరం లేదండి, ప్రశాంతంగా ఉన్నా సరిపోతుంది. బాగా తెలిసిన అతను, బాగా తెలిసిన అమ్మాయిని, 2 వైపులా అమ్మాయినైనా అబ్బాయినైనా బాగా తెలిస్తే కానీ మీరు పెళ్ళిళ్ళు చేసుకోకండి. సీరియస్గా ఏదో జాబ్ ఉంది కదా, ఏదో సంపాదిస్తున్నారు కదా అని కాదు, తక్కువ సంపాదనైనా పర్లేదు, సంతోషంగా ఉండడం ఇంపార్టెంట్. మీరు గవర్నమెంట్ జాబ్ అని ఇంత సంపాదిస్తున్నారు అంత సంపాదిస్తున్నారు, ఇప్పుడు ఇంత జీతం వస్తుంది కదా, తర్వాత ఇంకా పెరగొచ్చు కదా అని చెప్పేసి మీరు అత్యాశకు పోతే మీ ప్రాణాలకి అది ముప్పు అయిపోతుంది. వైష్ణవి విషయంలో కూడా ఆ పిల్ల ఏ తప్పు చేయకుండా కూడా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అన్న తమ్ముళ్ళు చేసిన తప్పుకి ఈరోజు వైష్ణవి ప్రాణం, ఆ పిల్లలో అంటే ఆ వైష్ణవిలో ఉన్న చిన్న ఏమంటారు అప్పుడే ప్రాణం పోసుకుంటున్న ప్రాణం కూడా ఈరోజు భూమి మీద లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఆ హరిబాబుకి మరి ఎట్లాంటి శిక్ష పడుతుందని చెప్పేసి అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. హెల్త్ బాగాలేదని, ఇది బాగాలేదని చెప్పేసి ఆయనకి, లేకపోతే ఇంకొక రకంగా ఏదైనా బెయిల్ లాంటిది అలాంటిది ఏవి దొరకొద్దని చెప్పేసి చాలామంది కూడా కోరుకుంటున్నారు. అసలు ఆయన్ని చంపేయండి అని చెప్పేసి బహిరంగంగానే మాట్లాడుతున్నారు. మరి నిజంగానే హరిబాబుకి ఎట్లాంటి శిక్ష అయితే వేస్తే బాగుంటుందో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.